హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 'మహా అవతారం నరసింహ'. ఈ మూవీ ఒక యానిమేటెడ్ మూవీ అన్నమాట. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని అనేది లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్, ఓకేనా? మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే క్రియానా కశ్యప్‌కి అలాగే విష్ణు మధ్య జరిగే స్టోరీ లైన్ అన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందనేసి ఉంటుంది. నేనైతే చాలా అంటే చాలా చాలా తక్కువైతే చెప్పేసాను. ఎందుకంటే దీనికంటే ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ అయితే అయిపోతుంది కాబట్టి, ఇంట్రెస్ట్ అనేది తప్పుతుంది కాబట్టి, అందుకే చాలా చిన్నగా అయితే చెప్పేసాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అని మాట్లాడుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్లస్ పాయింట్ గురించి నాకు బాగా నచ్చింది ఏంటిదంటే డబ్బింగ్ అన్నమాట. ఇలాంటి మూవీస్‌కి అంటే యానిమే మూవీస్‌కి మెయిన్ కావాల్సింది డబ్బింగ్ కదా! చాలా మంచిగా పర్ఫెక్ట్ అయిందనమాట. డబ్బింగ్ ఎంత మంచి పర్ఫెక్ట్ అయితే అంత మంచిగా అయితే ఫీల్ అయితే అవుతాం. నాకైతే అదే అనిపించింది. చాలా మంచిగా అయితే పర్ఫెక్ట్ అయింది భయ్యా డబ్బింగ్ అనేది. అలాగే ఇంకో నెక్స్ట్ అనిపించింది ఏంటిదిరా అంటే వీఎఫ్ఎక్స్ అనమాట. అదే సీజీ వరకు యానిమేది కుమ్మయితే వదిలి పడేశారనమాట సీజీ వర్క్ అనేది. ఇంత తక్కువ కూడా మనకైతే ఇదేందిరా ఇట్లున్నది అన్నట్టు ఒక్కటి కూడా లేదనమాట. సీజీ వర్క్ అనేది ఎక్సలెంట్ అనిపించింది నాకు. అలాగే మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చిమ్మేసి అవతల పడేశారనిపించింది నాకు. చాలా బా అనిపించింది. అలాగే లాస్ట్ 30 మినిట్స్ ఉంటది భయ్యా. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక హై తోటైతే బయటికైతే వస్తదనమాట. అంత బా అనిపించింది నాకైతే యాక్షన్ సీక్వెన్స్ అనేది. అలాగే మనకి ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా. అలాగే మాకు 2, 3 యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయన్నమాట. క్లైమాక్స్‌లో గాని, అలాగే ఫస్ట్ హాఫ్‌లో కానీ ఆ 2, 3 యాక్షన్ సీక్వెన్స్‌కి అయితే థియేటర్‌లో అరుపులని చెప్తా నేనైతే. అంత బావుంటాయి యాక్షన్ సీక్వెన్స్ అనేది. చాలా బా అనిపించినాయి. అలాగే మాకు క్లైమాక్స్ అయితే ఇగ చెప్పలేం భయ్యా. అంత బావుంటుందన్నమాట క్లైమాక్స్ అనేది. చాలా బా అనిపించింది. మనకు తెలిసిన స్టోరీ అయినా కూడా చాలా కొత్తగా అయితే చూపెట్టారన్నమాట. ఎక్కువగా పాత కాకుండా చాలా కొత్తగా అయితే చూపెట్టారు. చాలా బా అనిపించింది నాకు. అలాగే క్యారెక్టరైజేషన్స్ అన్నమాట. ఒక్కొక్క క్యారెక్టరైజేషన్‌గా ఒక్కొక్క డబ్బింగ్ అని చాలా బా అనిపించింది. తెలుగు డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ చెప్పిందే ఎన్ని సార్లు చెప్పినా కూడా తక్కువ లేదనమాట. అంత మంచిగా అనిపించింది ప్రొడక్షన్ క్వాలిటీస్ అనేది. ఇప్పుడు మనం కొంచెం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువైతే లేవు. ఒక్క మైనస్ పాయింట్ అయితే నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో నాకైతే కొంచెం అయితే స్లోగా అయితే వెళ్తదనమాట. కొంచెమే. మళ్ళా సెకండ్ హాఫ్‌లో అయితే మళ్ళా కొంచెం డ్రామా అనేది కొంచెం స్లో అయితదనమాట. అంతే నాకైతే ఫస్ట్ హాఫ్‌లో గాని, సెకండ్ హాఫ్‌లో కొంచెం డ్రామా అనేది స్లోగా అనిపిస్తది అంతే. మిగతాదంతా ఏం లేదనమాట. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే. మస్ట్ వాచబుల్ భయ్యా. మూవీ వెళ్ళండి. వెళ్లి చూడండి భయ్యా మూవీ అనేది. మీకు కూడా నచ్చుతది భయ్యా. ఇలాంటి యానిమే మూవీస్ అనేది చాలా అంటే చాలా రావాలన్నమాట. ఇంకా మంచిగా అయితే వస్తే కనుక ఇంకా మనకు చాలా మందికైతే తెలుస్తదన్నమాట మూవీస్ అనేది. వెళ్ళండి మీరు కూడా చూడండి భయ్యా మూవీ అనేది. మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్, ఓకేనా? నాకు మాత్రం ఎక్సలెంట్ అనిపించింది భయ్యా మూవీ అనేది. మస్ట్ వాచబుల్ అని చెప్తా నేనైతే. ఇది డార్లింగ్స్ మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది, రివ్యూ నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.